ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. చనాక కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటలకు నీటిని విడుదల చేశారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాటర్ కోసం తీసుకున్న రబీ పంట కోసం సార్ 13 ఎకరాల ఆయకట్టు ప్లస్ గంగనాల కోసం కలిపి 18,000 ఎకరాల ఆయకట్టు కోసం మనము సదర్మట్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ప్రపోజ్ చేయడం జరిగింది సార్. దాన్ని మనము 2016లో శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 516 కోట్లతో ఉంది సార్. తర్వాత కట్నం ఇచ్చారు 14,30,000 సార్. అగ్రిమెంట్ రాఘవ శివ్ సప్నాకి ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం పనులని పూర్తయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. చనాక కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. సో రైట్ సైడ్ మనం అన్నమాట మీ కొరకు గంగనాల ఈ ప్రాజెక్ట్ ఇది బరాజ్ సైడ్ జెట్ షేప్ ఉంటుంది అండి. కొద్దిగా లెఫ్ట్ సైడ్ జెట్ షేప్ ఉంటుంది. ఇదంతా ఖానాపూర్ పాత్ర. ఇక్కడ మాకు వాటర్కి బాగుంది. ఇక్కడ ఏమైనా ఇక్కడ వాటర్ తొందర రాకుండా సో ఇది మాకు ఇవన్నీ వేరు మా ఇక్కడ నాకు పోతాయి 5,000 పోతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి చిన్నగా రాక్ చేస్తే మాకు వాటర్ వస్తుంది. రాళ్ళు వేసి అడ్డంగా పెడితే అప్పుడు వాటర్ వస్తుంది. ఏమవుతుందంటే సాల్వ్ అవుతుంది. ఈ విలేజ్కి ఆ విలేజ్కి సాల్వ్ అవుతుంది. కాకుండా ఇక్కడ క్లియర్ చేసి కట్టుకుంటాను అన్నమాట. కొద్దిగా క్లియర్ చేస్తే శ్రీనివాస్ ఏందో నోట్ చేసుకొని ఇమీడియట్ జరుగుతాను. కలెక్టర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ఒకసారి ల్యాండ్ ఏమన్నా అప్డేట్ చేయాలా లేకపోతే లెవెల్ చేయాలా
కాన్ఫిడెంట్. ప్రాబ్లం కాదు, రిలేషన్ బ్యాలెన్స్. వాళ్ళ 13,000 వాళ్ళకి పోయేటప్పుడు వీళ్ళ 5,000 వీళ్ళకి పోయేటప్పుడు కరెక్ట్ ఏదో పెట్టుకొని వాటర్ ఫ్లో పెట్టుకొని ఇమ్మీడియట్ థ్యాంక్ యూ. ఓహో అట్లా ఉన్నారా? ఓకే జాయింట్ మీటింగ్ మంత్రి గారు సార్ మీరు ఫీల్డ్ విజిట్ చేసుకొని మంత్రి గారు రివ్యూ చేయాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. చనాకా కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. చనాకా కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. చనాకా కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించారు. పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు.